వెల్కమ్ టు దుర్గా కిచెన్. టుడే స్పెషల్ ఎగ్ ప్రాన్స్ అండ్ ములక్కాయ కర్రీ. ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ఒక్కసారి తిన్నారంటే వదిలిపెట్టరండి, అంత టేస్టీగా ఉండే ఎగ్ ప్రాన్స్ ములక్కాయ కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకో. సరే రండి, కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా రొయ్యలు కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కోడిగుడ్లు కూడా ఉడకబెట్టుకొని తొక్కలు తీసేసి పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కోడిగుడ్లు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసిన ఎగ్స్ పక్కన తీసి పెట్టేసుకొని తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఆ తర్వాత కొంచెం సాల్ట్, పసుపు, కొంచెం జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం సేపు మగ్గిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి. తర్వాత ములక్కాడ ముక్కలు కూడా వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసుకొని కొంచెం డీప్ ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం కారము, ఫ్రాన్స్ మసాలా వేసుకొని కొంచెం వాటర్ పోసుకోవాలి. ఆ తర్వాత ముందుగా ఉడకబెట్టి పక్కన తీసుకున్నాం కదా ఎగ్స్, ఆ ఎగ్స్ని కూడా కర్రీలో వేసుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఈలోపు మనం ఒక మామిడికాయ తీసుకొని తొక్క చక్కగా తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఈ కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు కూడా ఉడుకుతున్న కర్రీలో వేసుకొని కొంచెం సేపు ఉడకనివ్వడమే. అంతే, కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడమే. ఎంతో రుచికరమైన ఎగ్ ఫ్రాన్స్ ములక్కాడ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి, ఓకేనా? ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్